ప్రత్యేక గూర్ఖాలాండ్ ఏర్పాటు పర్వత ప్రాంత పాఠశాలల్లో హిందీ భాష అమలును నిరసిస్తూ గూర్ఖా జనముక్తి మోర్చా బంగాల్లోని డార్జిలింగ్లో చేపట్టిన ఆందోళన తీవ్ర హింసాత్మకంగా మారింది. నిరసనకారుల దాడిలో ఓ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్కు చెందిన ఓ సహాయ కమాండెంట్ ప్రాణాలు కోల్పోయారు. తమ సంస్థకు చెందిన 2 కార్యకర్తలు చనిపోయినట్లు జీజేఎంఎం ఆరోపించగా పోలీసులు ఖండించారు. ఆందోళనకారులు భద్రతా దళాల పరస్పర దాడులతో డార్జిలింగ్ రణరంగంగా మారింది. గురువారం నాటి హింస తర్వాత ఒక్కరోజు మాత్రమే ప్రశాంతంగా ఉన్న బంగాల్లోని డార్జిలింగ్లో మరోసారి తీవ్ర హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రత్యేక గూర్ఖాలాండ్ ఏర్పాటు పర్వత ప్రాంత పాఠశాలల్లో హిందీ భాష అమలును నిరసిస్తూ ఆందోళనను కొనసాగిస్తున్న గూర్ఖా జనముక్తి మోర్చా ఆంక్షలను ఉల్లంఘించి నిరసన ప్రదర్శనకు సిద్ధమవగా అడ్డుకున్న పోలీసులపై దాడికి దిగారు. రాళ్లు సీసాలు విసిరారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలుచోట్ల బాష్పవాయువు ప్రయోగించి గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీస్ కాల్పుల్లో తమ సంస్థకు చెందిన 2 కార్యకర్తలు చనిపోయారని గూర్ఖా జనముక్తి మోర్చా అధినేత బిమల్ గుర్రంగ్ ఆరోపించగా పోలీసులు ఖండించారు. గూర్ఖా జనముక్తి మోర్చా ఆందోళనలపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. జీజేఎంఎం ఆందోళనల వెనుక ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఉగ్రవాదుల హస్తం ఉందని ఆరోపించారు.